హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజా రమేష్. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఒరిస్సాలోని గజపతి జిల్లా పర్లాకిమిడి మహారాజా ప్యాలెస్ అండి. ఈ ఊరు నుంచి మీకు ఒక ఊరైతే తీసుకువెళ్తాను. ఆంధ్రాలో చుట్టుపక్కల టౌన్, ఒక రాష్ట్ర హెడ్ క్వార్టర్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా ఉంది. ఆ పక్కనే పాతపట్నం మండలము ప్లస్ నియోజకవర్గం, ప్రజెంట్ ఎమ్మెల్యే అందరు కూడా ఈ నియోజకవర్గం నుంచి మంత్రులైన నియోజకవర్గానికి అయితే ఉన్నారు. ఆ ఊరు ఏజెంట్ ముందెళ్ళి చూద్దాం. ఇది అయితే పర్లాకిమిడిలో డోలో ట్యాంక్. ఇది సగంలో వర్క్ అయితే ఆగిపోయింది. డోలో ట్యాంక్ అంటారు దీనికి. హాస్పిటల్ రోడ్, మెయిన్ రోడ్ అండి ఇది, ఆంధ్రాకి ఒరిస్సాకి వెళ్ళటానికి. ఇది గవర్నమెంట్ మెడికల్ అండి. ఇది ఒరిస్సాలో గజపతి డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ మెడికల్ చాలా ఆధునికతతో తయారవుతుంది. చాలా ఫెసిలిటీస్ అయితే ఇప్పుడు కొత్తగా పెట్టారు. వైద్యం అనేది చాలా బాగుంది. అంత ఫ్రీగా చేస్తారు. గవర్నమెంట్ మెడికల్ అంటే ఇలా ఉండాలి అనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. కొత్త బిల్డింగ్లు, కొత్త రిసెప్షనిస్టులు, నర్సులు, కొత్తగా జాయిన్ ట్రైనీస్ కూడా ఉన్నారు. ఇది మనం పర్లాకిమిడి టౌన్ నుంచి ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే పాతపట్నం, నర్సనపేట, శ్రీకాకుళం, వైజాగ్, ఈ పైన హైదరాబాద్కి కూడా ఇలానే వెళ్ళొచ్చు. ఈ వెనక్కి పక్కకు వెళ్తే మళ్ళీ ఒరిస్సాలోకి వెళ్ళాలి. మనం ఆంధ్రప్రదేశ్ లోపలికైతే మనం ఎంట్రీ అవుతున్నాము. ఇది ఒరిస్సా నుంచి పాతపట్నం, ఒరిస్సా పర్లాకిమిడి నుంచి పాతపట్నం జస్ట్ 2 కిలోమీటర్స్ బార్డర్ అండి. ఇది మీకు ముందైతే మహేంద్ర తనయ అనే బ్రిడ్జ్ వస్తుంది. ఏపీ ఒడిస్సా బార్డర్ ఆ నది ఒకటి వస్తుంది. ఆ నదే రెండిటికి డివైడ్ చేసినట్టుగా ఉంటుందండి. ఇది పర్లాకిమిడి పాతపట్నం వెళ్ళే రోడ్ అండి. చూడండి, పచ్చని పొలాలు ఇవైతే ఉన్నాయి. దాదాపు 2 కలిసి ఉన్నట్టుగా ఉంటాయి. పాతపట్నం, పర్లాకిమిడి, ఏపీ ఒడిశా. ఇక్కడ ఏదో చెకింగ్ అవుతున్నట్టుంది, హెల్మెట్ చెకింగ్ ఒరిస్సా బార్డర్లోనే అని చెప్పేసి మావాడు కోటి ఉన్నాడు వెనక. హెల్మెట్ పెట్టుకో అంటే అది పెట్టుకుంటున్నాము. ఇప్పుడైతే ప్రయాణం చేద్దాం. దగ్గరలోనే మహేంద్ర తనయ ఉంది. ఏదో కార్ చెక్ చేస్తున్నారు. పబ్లిక్ కోసం పోలీసులు అయితే చెక్ చేస్తున్నారు. ఇది దాదాపు వచ్చేసాం. ఇది ముందు వస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి మహేంద్ర తనయ బ్రిడ్జ్ అండి, నది మీద బ్రిడ్జ్. ఇది ఒకప్పుడు లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్ నుంచి పాత బ్రిడ్జ్కి ఉండేది. ఇది కొత్త బ్రిడ్జ్ అయితే కట్టారు, మహేంద్ర తనయ నది బ్రిడ్జ్. ఇది చూడండి, చాలా బాగుంటుంది. మనకి ఈ ఒక్క బ్రిడ్జ్ దాటిపోతే ఒడిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోతాం. చూడండి, ఇప్పుడు మనం ఈ దగ్గరలో ఉన్న ఒక ఊరికైతే తీసుకువెళ్తూ చూపిస్తాను మీకు. అది ఎలా ఉంటుంది, దాని స్టోరీ ఏంటి. కానీ ఇది పాతపట్నం, ఇటు పర్లాకిమిడి ఒరిస్సా బార్డర్లో ఉన్న మహేంద్ర తనయ బ్రిడ్జ్ అండి. అదైతే ఓల్డ్ బ్రిడ్జ్, చాలా ఏళ్ళు అయిపోయింది. రాజుల కాలం నాటి బ్రిడ్జ్ అది. దాదాపు కొన్ని 100 సంవత్సరాలు అవుతుంది. కానీ చెక్కు చెదరకుండా ఉంది. వీక్ అవుతుందేమో అని చెప్పేసి కొత్త బ్రిడ్జ్ అయితే కట్టారు. అటువైపు ఇక్కడ నుంచి కిలోమీటర్ ఒరిస్సా పర్లాకిమిడి ఉంది. ఆ తర్వాత ఇటువైపు అయితే మీరు చూడొచ్చు, ఇది పాతపట్నం, ఆంధ్ర స్టార్ట్ అవుతుంది, శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ ఎండింగ్లో ఒరిస్సా ఎండ్ అయిపోతుంది. అక్కడ రెండో బోర్డు గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఆంధ్ర అయితే స్టార్ట్ అవుతుంది. మనమైతే ఒక ఊరైతే వెళ్తున్నాం. ఆ ఊరు దగ్గరికి వెళ్ళాక చెప్తాను. ఓకేనా ఫ్రెండ్, రండి వెళ్తాం. ఇది ఈ ఫస్ట్ గ్రీన్ బోర్డు చూస్తున్నారు కదా, ఇదైతే ఒరిస్సా బ్రిడ్జ్ ఎండ్ ఆఫ్ థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని వచ్చింది కదా. ఇది ఒరిస్సా ఏపీ బార్డర్ అండి. ఇక్కడ నుంచి ప్రతాప్ ట్రావెల్స్, తులసి ట్రావెల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ బార్డర్ నుంచి హైదరాబాద్ వరకు, విజయవాడ డైలీ తిరిగే ట్రావెల్స్ చూడండి. తులసి ట్రావెల్స్, కేవీఆర్ ఇవన్నీ ఇక్కడ నుంచి ఒక్క బస్సుతో మొదలెట్టి చాలా ట్రావెల్స్ అయితే వచ్చాయి విజయవాడ వరకు. ఇది పాతపట్నం మండలము ప్లస్ పాతపట్నం నియోజకవర్గం అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎగురుతున్న బెలూన్ వచ్చి ఒక పార్టీ ఆఫీస్. ఇక్కడ రైట్ సైడ్ టీడీపీ ఆఫీస్, ఎంజీఆర్ మామిడి గోవిందరావు గారి ఆఫీస్ అండి, టీడీపీ ఆఫీస్ అతనిది. ఇది పాతపట్నంలో చాలా డెవలప్మెంట్ అయితే అయింది. మీకు ఈ టౌన్ అయితే కొంచెంగా
అడ్రస్ ఇచ్చేస్తాను. ఇది సెంట్ యాన్ స్కూలు. మా పిల్లలు ముగ్గురు కూడా ఈ స్కూల్లోనే చదువుతున్నారు. బెస్ట్. ఈరోజు కూడా దీనికి షీట్స్ అయితే దొరకవు. అది చాలా డిమాండ్ ఉంటుంది నా స్కూలు. ఇది పాతపట్నం చాలా డెవలప్ అయింది ముందుకంటే. ఇప్పటికీ ఇది జగన్ గ్రామ సచివాలయం ఆఫీసు ప్లస్ ఆటో స్టాండ్, ఇది బస్ స్టాపు, ఇదే మెయిన్ టౌన్ అండి. ఇది పోలీస్ స్టేషన్ ప్లస్ ఎర్రంనాయుడు గారి స్టాచ్యూ. ఇక్కడ ఏంటంటే ఒకటే సమస్య, ఒకటే మెయిన్ రోడ్డు, ఇక బైపాస్ అనేది లేదు. ఒక్కొక్కసారి పండగలు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పాతపట్నంకి మెయిన్ రోడ్ ఒకటే తప్ప ఇంకొక బైపాస్ నుంచి వెళ్ళే దాఖలాలు అయితే లేవు. ఇది కొత్తగా బ్రిడ్జ్ అయితే ట్రాఫిక్ కోసం అంతరాయం అవుతుందని చెప్పి బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ రైల్వే ట్రాక్ అయితే ఉంది. అది నౌపడ టు గున్పూర్, అంటే వైజాగ్ నుంచి, భువనేశ్వర్ నుంచి, కటక్ నుంచి ట్రైన్లు వస్తుంటే గున్పూర్ వరకు ఒరిస్సాలోకి ఎంటర్ అయ్యే ట్రైన్ కోసం బ్రిడ్జ్ అయితే కట్టారు. ట్రైన్స్ ప్లస్ పాతపట్నం అమ్మతల్లి అని ఒక గుడి అయితే ఫేమస్ ఉంది. అక్కడ ట్రాఫిక్ ఎక్కువ అయ్యే ఇబ్బంది ఉంది. దానికోసం అయితే మనకి ఫ్లైఓవర్ అయితే నిర్మిస్తున్నారు. చాలా రోజులైంది. ఇది నత్తనడకనే సాగుతుంది. అది నాకు ఎందుకైతే తెలియదు. నాకు తెలియని దాన్ని చెప్పడం కూడా ఇబ్బంది. అందుకనే చాలా రోజుల నుంచి అవుతుంది కానీ బ్రిడ్జ్ అయితే పూర్తి తొందరగా కావట్లేదు. ఒక విధంగా అవుతుంది కానీ కంటిన్యూటీ అయితే అవ్వడం లేదు. అవుతుంది. ఇదేంది చూడండి, ఇది ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళి రైల్వే బ్రిడ్జ్ కోసం కట్టిన ఫ్లైఓవర్ అయితే అవుతుంది. ఇది గునుపూర్ వెళ్ళే రూట్ అండి. ఇది ముందుకు ఇది పాతపట్నం రైల్వే స్టేషన్ అండి. ఆ తర్వాత మనం జస్ట్ ముందుకు వెళ్తే పాతపట్నం అమ్మవారి గుడి చాలా ఫేమస్. హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆర్టిస్టులు కూడా దర్శనం చేసుకునే అమ్మవారి గుడి. అక్కడ ఆ గుడి దాటి ఏదైనా 7 సంవత్సరాలకు జరిగే ఆ అమ్మవారి ఉత్సవాలు ఉంటాయి. దానికి కాదు ఇసుక పోస్తే కూడా రాళ్ళని జనం వస్తారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జ్ కడుతున్నారు. ఇది లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే పాతపట్నం అమ్మవారి గుడి అండి, చాలా ఫేమస్. ఈ పక్క నుంచి లెఫ్ట్ సైడ్ ఏదైతే గుడి పక్క నుంచి ఆవర్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళేది టెక్కలి అనే తెలుసండి. టెక్కలి అచ్చెన్నాయుడు గారి ఏరియా కాబట్టి అక్కడికి చేరుకోవచ్చు. రేపు పొద్దున్న బ్రిడ్జ్ అయితే ఈ కింద నుంచి టెక్కల నుంచి వచ్చే వెహికల్స్ ఈ కింద నుంచి అయితే వస్తాయి. ఈ గుడి అన్నీ దాటించేసి ఫ్లైఓవర్ అయితే నిర్మిస్తున్నారు. చాలా రోజులుగా, సంవత్సరాలని చెప్పలేను కానీ చాలా రోజులుగా నిర్మిస్తున్నారు. ఇక టెక్కల రూట్ అయితే అటు నుంచి వెళ్ళిపోవాలండి. ఇది డైరెక్ట్గా వెళ్ళే రోడ్డు. నరసన్నపేట, శ్రీకాకుళం, విజయవాడ, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ ఎటైనా వెళ్ళాల్సిన రోడ్డు నేషనల్ హైవేకి టచ్ అవుతుంది. ఇక్కడ నుంచి దాదాపు 38 కిలోమీటర్స్ అయితే హైవే టచ్ అవుతుంది. ఇది వచ్చి కొరసవాడ అండి. ఏదో అమ్మవారి పండగలకి సంబరాలు ఏదో అవుతున్నాయి. కొరసవాడ ఇది కూడా ఫేమస్ అయిపోయింది. ఈ మధ్య ఈ రోడ్డు అయితే వెడల్పు అయితే చేశారు. చాలా కంజెస్టెడ్ ఉండే రోడ్లు ఇవన్నీ. ఇప్పుడు అంటే ఒక బస్సు వెళ్ళే రూట్లో ఆటో వెళ్ళిన ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు 3 బస్సులు ఒకే విధంగా వెళ్ళేటట్టు, ఒకే రోడ్లు వెళ్ళేటట్టు చేస్తున్నారు. ఇది కొరసవాడ. ఆల్రెడీ పని మొత్తం రోడ్డు వర్క్ అయితే అయిపోయింది. కొన్ని ఫ్లైఓవర్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఇది కొరసవాడ దాటి ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ముందుంది. మనం కొంచెం ముందుకెళ్తే సీది రోడ్డు కమలమ్మ కొట్టు అని అయితే వస్తుందండి. చూడండి, ఇక్కడైతే నది ఉంది కదా, ఈ నది ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ ఆ విలేజ్కి అయితే మనం వెళ్తున్నామండి. చూడండి, పచ్చని పొలాలు, ఏరు దగ్గరే ఉంది కాబట్టి వరి పంట అయిపోయినా సరే జొన్నలు, పెసర, మినప ఇవన్నీ పబ్లిక్ అయితే వేసుకొని బాగానే ఇక్కడైతే పండుతుంది. నీరు అందుబాటులో ఉంది కాబట్టి చాలా కాస్ట్లీ ఏరియా. అంటే భూమి అమ్మకాల పరంగా అయితే నేను విన్న మట్టుకు అమ్మకాల పరంగా చాలా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి. ముందు వచ్చేది మనకి కమలమ్మ కొట్టు, సీది. ఆ ఏరియాకు ఒక ప్రత్యేకత అయితే ఉందండి. సీది వెళ్ళే రూటు కింజరాపు ఎర్రంనాయుడు గారు, దివంగత మంత్రి, ఎమ్మెల్యే, నేత, చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితమైన నాయకుడు ఎర్రంనాయుడు గారండి. ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ శ్రీకాకుళం కింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఆయనకి ఎదిరించే మనిషి లేడు. టీడీపీ ఎంపీగా ప్రజెంట్ అయితే కొనసాగుతూ ఉన్నారు. ఇదే కమలమ్మ కొట్టు, సీది రోడ్ అండి, సీది జంక్షన్. ఈ లోపలికి వెళ్తే మనకి తామర, సీది, అక్కడ నుంచి రోగడ, మళ్ళీ ఒరిస్సాలోకి వెళ్ళటానికి రూట్ అయితే ఉందండి. జంక్షన్ ఇప్పుడు ఎప్పుడు హడావుడిగా, పండగ రోజు కాబట్టి చాలా హడావుడిగా అయితే ఉంది. మనం కమలమ్మ కొట్టు జంక్షన్ అయితే దాటాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది
ఈ విలేజ్ని ధనుపురం అంటారండి. ఇక్కడ కూడా రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు చాలా పోటాపోటీగా ఉంటే వాడి వేడిగా అయితే ఈ ఊరు రాజకీయంగా చాలా వేడిగా ఉంటుందని అయితే నేను విన్నాను. ఎందుకంటే నాది మొబైల్ రిపేరింగ్ షాప్ కాబట్టి అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు ఒక్కొక్కసారి అయితే షాప్కి వస్తుంటారు. ఇది ధనుపురం చాలా కంజెస్ట్గా ఉండే రోడ్డు, చాలా వెడల్పు అయితే చేయడం జరిగింది. అది ఎప్పటి నుంచో చేశారు, ఒక రకంగా అలాగా పనులు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ఇక్కడ నుంచి వచ్చేది నవతల జంక్షన్ అండి. తిన్నగా వెళ్ళిపోతే నరసన్నపేట హైవేకి వెళ్ళిపోతాం. మనం రైట్ సైడ్ వెళ్ళాల్సి ఉంది. నరసన్నపేట రోడ్డు లేచి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఏ విలేజ్కి తీసుకెళ్తున్నానో మీరు దగ్గరలో చూడండి. ఈ రోజుల్లో కూడా అలాంటి విలేజెస్ ఉన్నాయా అని ఆశ్చర్యపోయే విలేజ్ అండి. మీరైతే ఈ వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం వెళ్ళేది నవతల నుంచి హిరమండలం వెళ్ళే రూట్ అండి. ఫస్ట్గా వస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేది మాలువా. చూడండి కొండ పక్కన మాలువా అనే చిన్న విలేజ్ అండి. చిన్న మట్టి రోడ్డు ఉండేది, ఇప్పుడైతే సిమెంట్ రోడ్ అయితే అయింది. చూడండి సిమెంట్ రోడ్ అయితే వేశారు. ఆ తర్వాత ఇక్కడే మనకి 10th తర్వాత ఈ చుట్టుపక్కల వాళ్ళకి కార్మెల్ అని కాలేజ్ అయితే ఉందండి. ఇంటర్మీడియట్ చదవటానికి 2 సంవత్సరాలు అయితే చాలా బాగుంది, తక్కువ ఫీజుతో బాగుందని విన్నాను. రేపు మా పాపకి జాయిన్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మంచి గార్డెన్, విజయ గార్డెన్స్ కూడా, పెళ్లి మండపం లాంటిది కూడా చాలా బాగుంది. అసలు కట్టారంట, చాలా బాగుందని కూడా విన్నారు. ఇది చూడండి కార్మెల్ కాలేజ్ అని నేను చెప్పాను కదండి. ఇంటర్మీడియట్ చదవాలనుకో 2 years చాలా బాగా టీచింగ్ ఉంది. ఫీజులు కూడా తక్కువ. మధ్యతరగతి వాళ్ళు ఫీజులు కట్టుకునే స్తోమత తక్కువ ఉన్న వాళ్ళు ఇందులో జాయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఏ గవర్నమెంట్, జగన్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, రేపు పొద్దున వచ్చే పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా ఉచిత విద్య ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి పెద్ద పెద్ద కాలేజీల కంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి అనువైన కాలేజ్ అని నాకు చాలామంది చెప్పారు. ఇది మెయిన్ గేటు. రేపు దాదాపు మార్చి తర్వాత ఈ కాలేజీకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మనం ఏ విలేజ్ వెళ్తున్నామనేది ముందు చెప్తాను. అక్కడ కనుక్కున్నాము. ఆ విలేజ్కి 2024లో కూడా అలాంటి విలేజు ఇంత సదుపాయం లేకుండా ఉందా అనేది ఆశ్చర్యపరిచింది. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసి ఈ విలేజ్లోకి అయితే వెళ్దామని చూశాను. ఈ రూట్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ ఆపాము, కాకపోతే ఇటా అటా అని చెప్పేసి కొంచెం డౌట్ వచ్చి ఇక్కడైతే ఆపామండి. తర్వాత ఇది చూడండి రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్తే హిరమండలం, మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఒక చిన్న విలేజ్. ఈ విలేజ్లోకి ఇక్కడ నుంచి దాదాపు ఒక 2-3 kilometers అయితే మనం బైక్లో ప్రయాణం చేయాలి. చూడండి ఇది ఎలా ఉందో. ఇది ఏ విలేజ్ అంటే ఈ రోజుల్లో ఒక మహేంద్ర తనయ బ్రిడ్జ్ ఎక్కడ చూపించానండి, దాదాపు బ్యాక్ పర్లాకిముడి, పాతపట్నం, ఒరిస్సా, ఆంధ్ర బోర్డర్లో ఒక బ్రిడ్జ్ కనిపించింది. ఆ వాటరు ఈ విలేజ్ దగ్గరికి ఫ్లో అవుతుంది. చూడండి మట్టి రోడ్డు. వర్షాకాలం వస్తే వెహికల్ కాదు కదా, మనిషి నడిచెళ్ళే అవకాశం కూడా తక్కువ. ఈ లోపలికి విలేజ్లు చాలా ఉన్నాయి, కానీ ఆ విలేజ్ ముందైతే బయట ఇస్తాను. బయట అయితే చూడండి వెళ్ళటానికి కూడా రోడ్డు సదుపాయం లేదు ఈ రోడ్డుకి. అలాంటిది 2024లో కూడా ఆ ఊరికి వెళ్ళటానికి బ్రిడ్జ్ దాటి ఊర్లోకి వెళ్ళటానికి వెళ్ళిపోవచ్చు బ్రిడ్జ్ ఉంటే, కానీ అక్కడ బ్రిడ్జ్ లేదండి. ఈరోజు కూడా పడవ ప్రయాణం. పక్కన చూస్తే పాతపట్నం నియోజకవర్గం, ఇక్కడ నుంచి 12 kilometers మాకు చూపించిందండి. ప్రజెంట్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రజెంట్. ఇంతకుముందు వచ్చిన అతను టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శత్రుచర్ల విజయరామరాజు గారు కావచ్చు. ఆ తర్వాత మళ్ళీ కల్మట వెంకటరమణమూర్తి గారు వైసీపీలో కలిసి 2014లో గెలిచినా సరే ఏమి కూడా లాభం లేదు. ఏ నాయకుడు వచ్చినా అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ, ముందు ఎమ్మెల్యే కానీ, ఇక్కడ నుంచి మంత్రులుగా వెళ్ళిన శత్రుచర్ల విజయరామరాజు గారి మాకు చేసింది ఏం లేదు. శత్రుచర్ల విజయరామరాజు గారు అయితే ఒక శంకుస్థాపన అయితే చేశారు బాబు అని ఆ విలేజ్ వాళ్ళు అయితే వాపోతున్నారు. ఇప్పుడు నేను మహేంద్ర తనయ బ్రిడ్జ్, పాతపట్నం పర్లాకిముడి, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ బ్రిడ్జ్ పైన ఏదైతే చెప్పానో ఒక ఊరు వెళ్తున్నానని,
ఆ ఊరు కొంచెం దగ్గరలో ఉంది, కొంచెం రాంగ్ రూట్ అయితే వచ్చేసాము. ఇదైతే ఎక్కడైతే బ్రిడ్జ్ చెప్పి 15 కిలోమీటర్ల తర్వాత వచ్చి చూస్తే అదే మహేంద్ర తనయ వాటర్ అండి. ఇది అవతల వైపు ఒక ఊరు ఉంది జిల్లేడుపేట అని నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. కాకపోతే 2024 ఈ కాలంలో కూడా ఆ ఊరు వెళ్ళటానికి ఈ పడవలు తెప్పలు వేసుకొని వెళ్తారంట. అది ఎంతవరకు నిజమో కాదో చూద్దామని చెప్పి అక్కడ దాకా ఆ ఒడ్డు వరకు వెళ్ళి చూపిద్దాం అనుకున్నాం. కొంచెం రాంగ్ రూట్ అయితే వచ్చేసాం, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాల్సింది ఉంది. ఇక్కడ నాకు మ్యాప్లో లిఫ్ట్ ఇరిగేషన్ పక్కనే కనిపించింది. కాకపోతే ఇక్కడ 2 లిఫ్ట్ ఇరిగేషన్లు అయితే ఉన్నాయి. ఇది కలట లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు. ఇంకా ముందుకు వెళ్తే ఏపీడిఎస్సి ఏదో అది కూడా ఈ గ్రామానికి సంబంధించి ఎత్తిపోతల పథకంలా ఉంది. మనం కొంచెం రాంగ్ రూట్ వచ్చి అక్కడికి వెళ్ళి బ్రిడ్జ్ ఉందా లేదా, ఇప్పటికీ బ్రిడ్జ్ లేకుండా పడవల మీద ప్రయాణం చేస్తున్నారా ఏంటంటే అక్కడ దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. ఒకసారి వెళ్దాం పదండి, ఓకేనా? మీకు చూపిస్తాం. మొత్తానికైతే ఆ ఊరు దగ్గర చేరుకున్నామండి. చెప్పింది అయితే నిజమే, ఇన్స్టాగ్రామ్లో చూపించుకుంటే నిజమే. చూడండి, ఇప్పుడు ఇక్కడ పడవ మీద ప్రయాణం చేయడానికి పండగ కోసం, ఇది పండగ రోజు అండి. పండగ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వైజాగ్, విజయనగరం, హైదరాబాద్ నుంచి వచ్చి చాలామంది ఆ ఊరు వాళ్ళు అయితే పండగ కోసం ఊరిలోకి వెళ్తున్నారు. మేము కూడా ఎక్కే ప్రయత్నం అయితే చేశాము. ఇప్పుడు నా ముందైతే నా వెనక ఉన్న వాళ్ళంతా అంతా కలిసి ఒకటే చుట్టాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వలస వెళ్ళి బ్రతుకుతున్నారండి. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాను, వాళ్ళు చెప్పారు. కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడమే మంచిదని చేస్తున్నాను. చూడండి, ఇది ఇటు అటు ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి పడవ ప్రయాణం తప్ప వేరే ప్రయాణం లేదు. నేను వాళ్ళని క్వశ్చన్ మాటలతో కూడా అడిగాను, మరి వాళ్ళ వాయిస్ రాలేదు. అది ఆవిడ చెప్తుంది, మేము పండగకి ఒకసారి వస్తాం బాబు, నేను వైజాగ్లో ఉంటాము, చుట్టుపక్కల ఊరు నుంచి వస్తున్నాము, పండగ కోసమని రావాలని అయితే చెప్పారు. ఏదైనా సరే ఈ పడవ ప్రయాణం తప్ప వేరే దారి అయితే లేదు అని ఆవిడైతే చెప్పారు చాలా గౌరవంగా. అసలు అంటే చాలా డేంజర్గా ఉంది, పడవ అయితే ఊగుతుంది. ఆవిడ కూడా పడిపోతానేమో అని చెప్పేసి నా సపోర్ట్ కూడా ఒక్కొక్కసారి తీసుకుని నేను కూడా అసలు పక్కన పెట్టేసి ఏదో స్టైల్గా నిల్చున్నాను, కానీ నేను కూడా పక్కన పట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే బ్యాలెన్సింగ్గా ఉన్నారు వాళ్ళు, వెనక ముగ్గురు ఉన్నారు కాబట్టి పడవ ఊగుతుంది. ఎవరి భయం వాళ్ళకి, ఎంత లోతుందో ఎవరికి అని తెలీదు. నాకైతే ఈత సమంగా అయితే రాదు, ఏదో తెగించి తూగితే ప్రాణాల కోసం చేసుకోవడం తప్ప నాకైతే ఈత రాదు. మనకి విజయరామరాజు గారు ఉన్న హయాంలో 2012లో అక్కడ ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేసి ఒక దిమ్మ అయితే కట్టారు బ్రిడ్జ్ కోసం. అక్కడతో ఆగిపోయింది అయితే పబ్లిక్ అయితే చెప్పారు పడవలో ప్రయాణిస్తుండగా. చూడండి, ఇక్కడ 2 వైపులా అంటే ఆ ఒడ్డున ఒక మనిషి ఉంటాడు, ఈ ఒడ్డున ఒక మనిషి ఉంటాడు. తాడు పట్టి అయితే లాగుతున్నారు, అటు సైడ్ ఆయన లాగుతున్నాడు, ఇతను పెద్ద ఆయన కూడా మాతో వచ్చారు. ఇలాగ విలేజ్ ఈరోజు మొత్తం ఇదే పని అంటే ఈరోజే కాదు 20 సంవత్సరాలుగా చేస్తున్న కూడా ఆయన మాకు చెప్పారు. ఆయన మాటలే ముందు వీడియోలో కొంచెం ముందైతే విందాం. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే నేను ఆయన అడిగాను, ఇదే నియోజకవర్గానికి వస్తుందంటే పాతపట్నం నియోజకవర్గం అండి, రెడ్డి శాంతి గారే ప్రజెంట్ ఎమ్మెల్యే. ఎక్కడి నుంచి వస్తే ఎంతమంది నాయకులు వచ్చి మారిపోతున్నారు తప్ప ఇక్కడ బ్రిడ్జ్ అయితే కావట్లేదు. మరి ఎందుకు కావట్లేదు అనేది నాకైతే తెలియదు. ఆయన చెప్పిన మాటల్లో ఈ ఒడ్డుకైతే వచ్చేసాం. కాసేపు విలేజ్కి వెళ్ళి ఎవరు దొరికితే వాళ్ళని కొంచెంగా కనుక్కునే ప్రయత్నం అయితే మేమైతే చేసాము. ఒడ్డుకైతే చేరుకున్నాము. చూడండి, అందరూ పండగ నుంచి వచ్చి పండగ కోసం ఊర్లో వలస వెళ్ళి అక్కడ ఉద్యోగాలు ఏదైనా బిజినెస్ చేసుకున్న వాళ్ళైతే ఊరికి వచ్చారు. అదైతే అక్కడి నుంచి అయితే వచ్చాము. మెట్లు కనిపిస్తున్నాయి కదండి, ఏదో గోదావరి నదిలాగా అయితే ఉంది. నన్ను దిగమన్నారు, చెప్పులు కాకుండా దూకేశాను, కానీ బాగానే ఉంది. ఆ పెద్ద ఆయనతో ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుందామని చెప్పేసి నేనైతే ఆగాను. ఇక్కడ మరి ఎమ్మెల్యేలు ఎవరు వచ్చి చూడరా మీ బాధ? మరి ఇంకా అయిపోయింది పని. అంటే ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధం లేకుండా కలమట మోహన్ రావు కాలం నుంచి ఊరు ఓట్లేస్తున్నారు కదమ్మా. వేసుకోనా మరి బ్రిడ్జ్ శంకుస్థాపన విజయరామరాజు మా ఊరు వాట చేయాలి ఒక 5-6 అది పర్లాకి
అలాగ వచ్చాం, ఫోటోలు తీసుకుందామా, పండగ కదా తిరగడానికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దామంటే చిన్న బోట్ ఉంది చూస్తామంటే నేను వీడియోలో చూసాను. ఎంతమంది ఉంటారు? అలా కాదు, ఊర్లా 58 ఇల్లు. 70 ఇల్లు. కాకపోతే బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు అలా అందరూ 50 ఇల్లు. 50 అక్కడ బయటికి అంటే అటు మరి ఊర్లో ఉన్న సదుపాయం లేదు కదా. ఏ రాత్రి అప్పుడు అవసరం వస్తే హాస్పిటల్కి వస్తే చూద్దామే కానీ ఒరిస్సాలో ఉంటున్నాం. దీని మీద ఒక వీడియో చేద్దామని వచ్చాం, ఊర్లోకి రావాల్సి వచ్చింది. మహేంద్రతోనే కదా ఎక్కడ పాత పడడం చేసి బ్రిడ్జ్ అవతల కదా. ఎన్ని కిలోమీటర్లు? గట్టి కూడా 15 కిలోమీటర్లు. అయితే నీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ఎన్ని గంటలకు కొంత నీ గురించి నువ్వు చెప్పు. యూట్యూబ్ పెట్టి. మీ పేరేంటి? నా పేరు చెక్కమన్నారు. ఇక్కడ బోట్ తోలుతారు కదా ఈ జిల్లేడుపేటకి అవతల కలత రోడ్డుకి, ఈ వేట్లో ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మీరు? 20 సంవత్సరాలు. 20. అటు చూసి చెప్పు. 20 సంవత్సరాలు చేస్తున్నారు. మీకు ఇచ్చే జీతం ఊరంతా కల్పిస్తారు? పండక్కి ఎంత ఇస్తారు? 5 8 1000 ఒక్కొక్కరు ఒక్క కింటోళ్ళు. ఎన్ని ఇల్లు ఉంటాయి? ఎన్ని గడపలు ఉంటాయి? 55 ఇల్లు. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ జరిగినప్పుడు ఏ నాయకుడు వచ్చి బ్రిడ్జ్ కట్ట మీరు అడిగినప్పుడు ఎవరు పట్టించుకోరు? మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు దోడకి చేసి తీసుకోండి, వాళ్ళు వెళ్ళి రావటానికి. పెద్ద వరద అయితే 6:30 సరే. పెద్ద వరద వస్తే రాత్రిపూట ఇక్కడ ఈ ఊర్లో ఎవరికైనా బాగులేకపోతే వాళ్ళ పరిస్థితి? మరి వాళ్ళ పరిస్థితి మోసుకుని వెళ్ళడం, లేకపోతే పొలాలు కావాలి పట్టుకుని వెళ్ళడం. ఏ రాత్రికి నువ్వు ఎన్ని గంటల వరకు ఉంటావు? నేను తెల్లారి 6 నుండి 6కి. 6 నుంచి 6కి. నీకు ఆయన అడుగుదాం, అడుగుదాం. ఏం పేరు? ఏం పేరు? సార్ ఎర్రంనాయుడు గారు. ఎర్రంనాయుడు అంటే ఈ పరిస్థితి 2024 వచ్చినంత వరకు ఈయనేమో 20 సంవత్సరాలుగా ఈ బోట్ ఇక్కడికి ఆ ఒడ్డుకి తిప్పుతున్నా అంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఈ బ్రిడ్జ్ రాకపోవడానికి కారణం ఏంటి? బ్రిడ్జ్ అసలు యాక్చువల్గా చతుర్థంలో విజయరామరాజు ఉండేటప్పుడు 3,40 లక్షలు పెట్టి శాంక్షన్ చేశారండి. కానీ కాంట్రాక్ట్లు ఎవరు రాలేదు. బ్రిడ్జికి కాంట్రాక్ట్లు ఎవరు ముందర రాలేదు, తక్కువ అనుకోని. అప్పుడు కలమ టౌన్ మొత్తం మనం అచ్చినాయుడు గారు వీళ్ళు చూసి దీనికి 10 కోట్లతోనే శాంక్షన్ చేశారు బ్రిడ్జికి. దానికి సాయిల్ టెస్టింగ్, డ్రాయింగ్ అన్నీ వచ్చేసాయి. ఈ లోపల ఏమైందంటే ప్రభుత్వం మారిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చేసారు, శంకుస్థాపన చేశారు. వాళ్ళు చేసి మరి వర్క్ అవ్వకన్నా శంకుస్థాపన వచ్చిన తర్వాత విజయరామరాజు కూడా అప్పుడు శంకుస్థాపన చేశారు. బేస్మెంట్ కట్టారు, 2 ఎత్తులు కట్టారు. టీడీపీ గవర్నమెంట్ వాళ్ళే పని స్టార్ట్ చేద్దాం అన్నట్టు ప్రభుత్వం పోయింది, అది కంటిన్యూటీ చేయలేదు. మరి ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు దానికైనా కంటిన్యూటీ చేసే అవకాశం? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండి, వైసీపీ ఉంది కదా. అంటే మీరు చెప్పిన ప్రకారం తర్వాత కాంగ్రెస్ వైఎస్ఆర్ గారు వచ్చారు. కాంగ్రెస్ లోనే విజయరామరాజు గారు అప్పుడు చతుర్చర్ల అప్పుడు ఆగిపోయింది, ముందర రాలేదు కాంట్రాక్ట్. మరి తర్వాత వచ్చింది వైసీపీలో మన రెడ్డి శాంతి గారు శంకుస్థాపన. టీడీపీ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది 10 కోట్లకి. వాళ్ళు వర్క్ చేస్తామన్నట్టు ప్రభుత్వం వైసీపీ వచ్చిన తర్వాత రెడ్డి శాంతి గారు శంకుస్థాపన చేశారు. ఎప్పుడు చేశారు? ఆవిడ గెలిచిన 2020లో ఉంది. 2020 ఈ కరోనా తర్వాత. మరి అప్పటి నుంచి వాళ్ళ కరోనా ముందరే అనుకుంటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ పాత కాంగ్రెస్ కానీ తండ్రి కొడుకుల పార్టీ కదా, మరి వాళ్ళు కూడా ముందుకు నడిపించలేకపోయారు. ఇప్పుడు రాత్రిపూట ఏమైనా అవసరం మీ బాగులేని మనిషికి మంచం కట్లు తీసుకొని ఇక్కడికి వచ్చి దీని మీద తీసుకెళ్ళవలసిందండి. ఈయన అంటున్నారు సాయంత్రం 6 తర్వాత నేనైతే వెళ్ళిపోతాను బాబు, నాకు ఇయర్లీ ఒకసారి అయితే నాకు సంవత్సరానికి ఒకసారి ఇస్తారని చెప్పి. అంతే. రాత్రిపూట ఒకవేళ ఏదైనా ప్రమాదం ఎన్ని గడపలు ఉన్నాయి సార్ ఇందులో? దీంట్లో వచ్చి ముందు 100 పైన ఉంటాయండి. దేశాలు 100 పైన ఉంటాయి. దేశాలు వాటర్లు ఇక్కడే కదా, ఓట్లు ఎక్కడ ఎన్ని ఓటింగ్ ఉంటాయి సార్ ఇక్కడ? ఓటింగ్ 350 ఎంత ఉంటాయి. 350. అంటే ఏ పార్టీకి వేసినా ఒకే ఉమ్ముడిగా వేస్తారు? ఇక్కడ ఏమైనా పార్టీలు ఉంటాయి.
ఊరైన దగ్గర ఎక్కడైనా ఉంటాయండి. ఎక్కడైనా ఉన్నాయి. అంటే ఇలాంటి విలేజ్ ఒక్కటిగా వేస్తేనే ఏ ప్రభుత్వం మనకు లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాడు శంకుస్థాపన చేసి సాయం చేశారు, అప్పుడు అలాగే ఉన్నాం. టీడీపీ గవర్నమెంట్ పడుదలతో 10 కోట్లు చేసి మాకు దారి కూడా లేదండి. మేము చూసాం, వచ్చే దారి కూడా లేదు, రోడ్డు లేదు, దారి ఉంది. అప్పుడు వైసీపీలో ఉన్నాడు మా ఎమ్మెల్యే, ఇప్పుడు వచ్చినాడు కదా ఏం చేయాలి బొగ్రామూర్తి వచ్చినాడు. ఇప్పుడు ఎప్పుడు అవుతుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ గవర్నమెంట్ వస్తే అది పక్కాగా అవుద్దండి. చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడికి ఓకే. టీడీపీ అన్నారు కాబట్టి ఇంకో క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు టీడీపీకి మన కల్మట మోహన్ రావు గారు, ఆయన కొడుకులు మనవరు ఉన్నారు కదా, ఇప్పుడు ఎంజీఆర్ కూడా ఉన్నారు. టికెట్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉందని మీలో? రమణ బాబు గారికి 100% టికెట్ కన్ఫర్మ్ అయితే అయింది, అవుద్ది ఆయనకే. ఎందుకంటే మాకు అంటే నేను రాజకీయ నాయకులు తిరుగుతున్నాను, తెలిసినంత వరకు నాకు ఎంపీ గారు కానీ వీళ్ళందరూ. ఇప్పుడు రమణ బాబు గారు గెలిచి టీడీపీ ప్రభుత్వం వస్తే ఇది పూర్తవుతుంది, అది 100% అది గ్యారంటీ. ఏ పార్టీ వచ్చినా, రావణ్ గారు గెలిచినా, లేకపోతే ఆయన కొడుకు నిల్చున్నా, లేకపోతే ఎంజీఆర్ నిల్చున్నా, టీడీపీ గవర్నమెంట్ వస్తే వస్తుంది. ఏ పార్టీ గెలిచినా సరే ఈ బ్రిడ్జి పూర్తి అవ్వాలని మేము కూడా అనుకుంటున్నాము. ఒకవేళ బ్రిడ్జి పూర్తి అయ్యాక ఇది ఈ వీడియో ఆ వీడియో కలిపి మళ్ళీ 2 ఒక్కసారి ఒకసారి ఈ వీడియో అయితే మేమైతే యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు కదండి. యూట్యూబ్ లో అయితే ఇబ్బంది లేదని మాకు పక్కాగా టీడీపీ గవర్నమెంట్ వస్తే మొన్న కల్మట రావణ్ బాబు గారు కూడా వచ్చి వచ్చిన వీళ్ళందరూ వచ్చి మేము పక్కాగా వచ్చిన ఫస్ట్ ఇదే చేస్తామని మా మాట. కంప్యూటర్ జనరేషన్ మారిపోతుంది, పిల్లలు కూడా కంప్యూటర్ కాలంలో ఈ పడవ ప్రయాణం అనేది మాకు చాలా బాధాకరం. అది విని మేమైతే చూసాం, ఇన్స్టాగ్రామ్ లో ఎవరో వందలు పెట్టారు, అది చూసి మేము వచ్చామండి, వద్దాం వెళ్దామని చెప్పి. అసలు మాకు అయిపోవలసిందండి, మాకు అయిపోవలసిన దీనికి ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోయిందో మాకు ఆగిపోయింది, లేదా అయిపోయినాం. ఇప్పుడు శంకుస్థాపన చేసింది రెడ్డి శాంతి గారు అంటున్నారు కదా, మరి ఆవిడ దగ్గరికి మళ్ళీ మీరు వెళ్ళి వెళ్ళారు, ఆ పార్టీ వాళ్ళందరూ వెళ్ళారండి, వెళ్ళారు, చెయ్యాలి కదా, నిధులు కేటాయించలేదు కదా. ఆల్రెడీ శాంక్షన్ ఉన్నదండి, శాంక్షన్ ఉంది కానీ కాంట్రాక్ట్ బేసిక్ ఎవరు రాక ఆల్రెడీ వచ్చి శంకుస్థాపన డ్రాయింగ్ అన్నీ అయినాయి, వీళ్ళు చేయించుకోలేరు. అది కాంగ్రెస్ పట్టించుకోలేదు వైసీపీ వాళ్ళు. ఓకే సార్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. ఎంపీ ఎర్రంనాయుడు గారు, కింజిరాపు ఎర్రంనాయుడు కాదు, వర్ని ఎర్రంనాయుడు, కొర్ను ఎర్రంనాయుడు గారు. నేను అంటే కొర్నుంటికే వస్తుంది కదా, నేను ఆకే ఈకే ఒకటే, కింజిరాపు అయితే అనుకున్నాను. ఓకే సరే, కానీ మీ వల్ల అయినా మాకు ఇదైతే చాలా హ్యాపీ, థ్యాంక్స్, చాలా మంచిది. ఇది చాలా సార్లు నేను మీడియా కూడా ఇచ్చాను, మహేష్ అని. ఇది మొత్తం ఫేస్బుక్ లో ఈ పార్టీకి ఆ పార్టీకి రెడ్డి శాంతికి మంచిదే, వెళ్ళాలి. రెడ్డి శాంతి చూస్తారు, కలంటోళ్ళు చూస్తారు, చూస్తాను. మాకు వచ్చిన చుట్టాలందరూ ఎంతమంది. నిన్న మా నాన్నగారు చనిపోయారండి, నిన్న మా నాన్నగారు. అసలు మీరు ఆ రోజు ఉంటే మేము ఎంత ఇబ్బంది పడ్డామో ఆయన తెలుసు, అడగండి. ఎంత జనాలు వచ్చారు, ఎంత 3 గంటల వరకు ఉండిపోయినాడు జనాలు అంటే అప్ అండ్ డౌన్ చేయడానికి. మనోడు అక్కడ పడవది 30 మంది తప్పించి ఎక్కువ వెళ్దాను, జనాలు ఫ్లోటింగ్ ఎక్కువ ఇచ్చానండి. అప్పుడు మండల ప్రెసిడెంట్ ఉండు, ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, అంటే మన రామ్ బాబు గారు అబ్బాయి కూడా. చాలా ఇబ్బంది పడ్డా. అయితే ఈయనకి గడపకి 500-800 ఇయర్లీ ఇస్తారా, లేకపోతే ఈయనకే ఆయన ప్రకారం ఇస్తారు. 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఒక బ్రిడ్జి లేకపోయినా ఊరికి ఉండిపోవడం అంటే మేము బాగు లేకపోయినా నరకం అండి. నరకం లాగానే ఉంది, ఎందుకంటే కొండ ప్రాంతాల్లో ఎక్కడో ఆదివాసులు ఉన్న దగ్గరలో అయితే ఉన్నది, కొండల మీద ఉన్నది. అది నడు ఇటు చూస్తే ఒక గజపతి జిల్లా ఒరిస్సా ఉంది, పాతపట్నం మండలం బోర్డర్లో. అంటే ఆ వింత మేము నమ్మకే ఇది పడవల మీద వెళ్తుంది కరెక్టా లేదా నిజమని చూడడానికి. తర్వాత ఇంకో విషయం అండి, ఇప్పుడు మాకు ఈ బ్రిడ్జ్ అయితే రోడ్డు కూడా అయిపోద్దండి. ఇక్కడ మన సీది ఉన్నాయి కానీ అక్కడ ఇప్పుడు ఇక్కడ ట్రాక్టర్ ఉంది. అంటే ఇది ఈయన అన్నట్టు వరి పంట నాటు వేసినప్పుడు ఇది ఇక్కడ ఉండాల్సిందే, కోత కోసిన టైంలోనే పొలాలన్నీ తిరుగుతాయి. ఒకసారి అయితే ట్రాక్టర్ చూపించు, ఇది ఈ ఊరికి అంకితంలా ఉంది ఆ ట్రాక్టర్. ట్రాక్టర్ ఈ ఊరు వరకే, వ్యవసాయం ఎక్కడైనా కోతకి వెళ్తే ఉంటాయి, తర్వాత అంటే ఈ ఊరికే లేదు. ఓకే సార్, ఈ పార్టీ మీరు అనుకున్న పార్టీ గెలిచినా ఏది చేసినా సరే పార్టీ గెలిచి మీకు ఈ బ్రిడ్జ్ అవ్వాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మీకు వచ్చి జరుగుతుంది. మాకు ఈ బ్రిడ్జ్ అయితే చాలా సంతోషం. అది ఓకే, చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంతమంది నాయకులు ఉన్నారు. ఈ పక్కనే పాత మాజీ మంత్రి కింజిరాపు ఎర్రంనాయుడు గారి అత్తవారి విలేజ్ ఇక్కడ ఉంది. ఇక్కడ పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే
ప్రెజెంట్ రెడ్డి శాంతి గారు కూడా ఇక్కడ 15 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. బాగా నెరవేరు విగ్రహం పెట్టామండి అక్కడ తీసి వచ్చారు. నాయుడు ఉన్నారు పదండి, ఎంప్లాయీస్ గట్రా ఉన్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. ఇక్కడ నుంచి పట్టించుకునే కొర్ను ఎర్రంనాయుడు గారు చెప్పినట్టు ఈ విలేజ్ లోపలికైతే వెళ్ళాం. దివంగత నేత కింజరాపు ఎర్రంనాయుడు గారి విగ్రహ ప్రతిష్ట చేశామండి. దాన్ని కూడా చూపించండి, కాస్త విలేజ్కి అయితే వెళ్ళి చూపించండి అని చెప్పి మేమైతే వెళ్ళాం. ఇక్కడ మర్రి చెట్టు అయితే చాలా ఆహ్లాదంగా ఉంది ఈ టైంలో, కానీ నైట్ టైంలో భయంకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఊడల మర్రి సినిమాలో లాగైతే ఉంది. మేమైతే ఊరు లోపలికి కొంచెం వెళ్ళడానికైతే ప్రయత్నించాము. ఊర్లో ఎవరెవరికైనా ఎంకరేజ్ చేద్దామని. ఆయన చెప్పినట్టు విగ్రహ ప్రతిష్ట ఇగో ఎర్రంనాయుడు గారి విగ్రహ ప్రతిష్ట అయితే అయింది. గ్రామ పెద్దలందరూ దాదాపు ఇక్కడ మీటింగ్ వేసుకుని అయితే ఉన్నారు. కొర్ను ఎర్రంనాయుడు గారు చెప్పినట్టు కింజరాపు ఎర్రప్పనాయుడు విగ్రహం వర్తకు అయితే వచ్చాము. విలేజ్ లోపలికి వెళ్ళడం ఎందుకు ఎవరు లేనట్టుగా ఉన్నారని చెప్పి అక్కడ వెళ్ళలేదు. ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళ కోసం అయితే కొన్ని క్వశ్చన్స్ అడిగాము. మన ఎర్రంనాయుడు గారు చెప్పినట్టు ఆయన ఒక 2-3 స్టేబుల్స్తో కలిసి ఈ విగ్రహ ప్రతిష్ట సొంత ఖర్చులతో పెట్టుకున్నారు. ఆ ఊరి అందరి సహకారంతో 3-4 స్నేహితులతో కలిసి ఎర్రంనాయుడు గారు అయితే ఈ కింజరాపు ఎర్రంనాయుడు గారి విగ్రహ ప్రతిష్ట అయితే చేశారు. ఈ విగ్రహ ప్రతిష్ట 2022లో కింజరాపు వెంకటరమణ గారు కలమట వెంకటరమణ గారు, కింజరాపు అచ్చెన్నాయుడు గారు, మన రామ్మోహన్ నాయుడు గారు, బొగ్గు రమణమూర్తి గారు, ఇంకా ఇతరులు చాలామంది వచ్చారు. మనం విలేజ్కి వెళ్ళాలని అనుకున్నాం, కానీ విలేజ్ ఇక్కడ ఫుట్బాల్ అయితే యువకులు పండగ రోజు చాలా ఆహ్లాదకరంగా ఆడుకుంటున్నారు. చాలామందికి ఇక్కడైతే అడిగామండి. ఇక్కడ ప్రజలు ఏంటి వీడియో తీస్తున్నావు అని అడిగితే నేనైతే ఒక యూట్యూబ్ నుంచి వచ్చాను. సోషల్ మీడియా ఈ విలేజ్కి ఒక పడవ ప్రయాణం అయితే ఉందని చెప్తే దానికోసం తీస్తున్నాను అడిగారు. అందులో ఒక పెద్ద మనిషికి, తర్వాత మన ఎర్రంనాయుడు గారికి అయితే అడిగాను. ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి పాత ప్రభుత్వాలు ఇచ్చే మనకి వ్యాన్ పైన వచ్చే బియ్యం ఎలా తీసుకుంటున్నారు అని అంటే, ఈ ఏరు దాటి అందరూ వెళ్ళి ఆ మామిడి తోట ఏదైతే ఉంది మీకు ముందు చూపిస్తాను, ఆ మామిడి తోట దగ్గరికి వెళ్తే అక్కడికి వ్యాన్ వస్తుంది, అక్కడికి వెళ్ళి బస్తాలు వేసుకొని మళ్ళీ పడవలోనే తీసుకొస్తాం అని అన్నారు. చూసారు కదా, ఇప్పుడు అటువైపు మనుషులు ఉన్నారు కాబట్టి అటువైపు ఒక అతను బోట్ లాగుతున్నారు, ఇటువైపు వచ్చి ఈయన లాగుతారు. ఆ బోట్ అతను వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేయడమే. సపోజ్ ఎంత డేంజర్ పరిస్థితిలో ఉన్నా ఆ బోటు మీద వెళ్ళాల్సిన ప్రయత్నం అవసరమే తప్ప ఇంకొకటి అయితే ప్రత్యామ్నాయం అయితే లేదు. ఇప్పుడు మేము వెళ్దాం అనుకునేసరికి అవతల నుంచి మనుషులు వస్తే అక్కడ బోట్ అటు వెళ్తుంది, ఆయన లాగుతున్నారు. అటు నుంచి ఇటు వచ్చాక ఇటు నుంచి అయితే మళ్ళీ వెళ్ళాలి. ఈ టైంలో ఎవరు అటు నుంచి ఇటు నుంచి రావట్లేదు. ఈవినింగ్ అయిపోయింది కాబట్టి పండగ రోజు 15వ తేదీ నేనే కాసేపు తీస్తానంటే ఆయన పడవ లాగుతానంటే మిన్నారావు గారు నాకైతే ఆ తాడు ఇచ్చారు. అవతల వైపు కనిపిస్తున్న మామిడి తోటకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రభుత్వ వ్యాన్ అయితే బియ్యం పథకం అయితే ఉందో ఆ వ్యాను ఆ మామిడి తోట ఈ ఏరు దాటి అవతలకి వెళ్తే ప్రజలందరూ అక్కడ వెళ్తే అక్కడ నుంచి సంచుల్లో వేసుకొని మళ్ళీ ఇదే బోట్లో పడవలో వేసుకొని వెనక్కి వస్తారంట. వాలంటరీ వ్యవస్థ అయితే ఊర్లో కొంతమంది ఉన్నారు, లేదా బయట నుంచి పాతపట్నం ఊరు నుంచి కూడా వచ్చి వాలంటీర్స్ పెన్షన్స్ అయితే ముసలి వాళ్ళకి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకైతే ఇస్తున్నారని ఆయన ఎర్రంనాయుడు గారు అయితే మాకు చెప్పారు. చూసారా ఫ్రెండ్స్, ఇది పరిస్థితి జిల్లేడుపేట. ఇక్కడైనా ఏ రాజకీయ నాయకులైనా గెలిచే ముందైనా గెలిచిన తర్వాత అయినా ఈ ఊరిని పట్టించుకుని చాలామంది అయితే బైట్స్ అయితే ఇచ్చారు, అవన్నీ అప్లోడ్ చేయలేకపోతున్నాము, వీడియో లెంత్ అయిపోతున్న కారణంగా. దయచేసి ఈ ఊరికి విజయరామరాజు గారు ఏదో శంకుస్థాపన టైంలో ఇదైతే కట్టారంట. తర్వాత 2 శంకుస్థాపనలు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఒకటి, ఇంతకుముందు ఆయన ఎవరో ఉన్నారు, శంకుస్థాపనలు 2 జరిగాయి, ఒక దెమ్మ అయితే పూర్తయింది. ప్రతి వాళ్ళు రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు తప్ప మా బ్రిడ్జ్ కట్టే గొయ్యిలు పెట్టేస్తున్నారు, మోతాలు చేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కట్టే దాఖలాలు లేవని ఈ ఊర్లో ఉన్న వాళ్ళ ఆవేదన. ఫ్రెండ్స్
చూశారు కదా, ఈ ఊరు దాటి ఊరిలోకి వెళ్ళాలంటే ఈ బైకులు ఏమైనా కూడా ఏ కాలంలో కూడా ఇక్కడ ఉండాల్సిందే. ఎంత కాస్ట్లీ కారు కొన్నా, ఎంత కాస్ట్లీ బైక్ అయినా సరే ఇక్కడ ఈ ఒడ్డుకి యువతల ఒడ్డులో పడి ఉండాల్సిందే. ఏదైనా అవసరం ఉంటే ఈ పడవ పైన వచ్చి పని తేల్చుకొని టౌన్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి బైక్లు ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్ళిపోవాలి. యాజ్గా మావి కూడా ఇక్కడ ఉన్నాయి, కాబట్టి కార్లు కూడా ఉన్నాయి. చూడండి ఎంత కాస్ట్లీ కార్లు అయినా ఇక్కడ ఉండాల్సిందే. వెహికల్స్ ఎంత కాస్ట్లీ వెహికల్స్, బైక్స్ ఏవైనా సరే ఇక్కడ కార్లు, ట్రాక్టర్లు ఏవైనా సరే ఊర్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ వెహికల్ పార్క్ చేసి ఈ బోటు ఎక్కి, ఇది పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6-7 వరకు అయితే ఆయన ఉంటానని చెప్తున్నారు అతను. మళ్ళీ ఎవరికైనా అవసరం అయితే సొంతంగా రావచ్చు, లేదా మరి అవస్థలు పడాల్సిందే ఊర్లోనని నా అభిప్రాయం. అలాగే ఊర్లో కూడా చెప్పారు కొంతమంది. ఇది ఇక్కడ శంకుస్థాపన, అగో మన శ్రీమతి రెడ్డి శాంతి గారు శంకుస్థాపన చేసింది. విజయరామరాజు శంకుస్థాపన అండి ఇది. రెడ్డి శాంతి తర్వాత కానీ విజయరామరాజు లేటెస్ట్ గా 23/10/2020లో చేశారు. అంతకుముందు విజయరామరాజు గారు శంకుస్థాపన ఎక్కడ ఉంది, ఆ లోపలికి అయితే కనిపిస్తుంది విజయరామరాజు గారు. ఆయన ఏదో పునాది వేసినట్టు ఉన్నారు. ఇక్కడ శిలాపలకం శంకుస్థాపన మిగిలినట్టు ఉంది. అక్కడ కూడా ముందుకెళ్ళిన దాఖలాలు అయితే లేవు. 2020 ఇదేనా, ఇదిగో ఆయన విజయరామరాజు శంకుస్థాపన అయితే ఈ లోపల అయితే కనిపిస్తుంది. ఇది 3 టర్ములకి శంకుస్థాపన అయింది. 3 టర్ములకి అయితే విజయరామరాజు గారు ఒకప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు 2012 చూడండి, 2012 ఎప్పుడో డేట్ అయితే జూమ్ చేసి చూపిస్తాను మీకు. 21/2012 ఇది శంకుస్థాపన అయితే చేశారు. శంకుస్థాపన మొత్తం చెట్లు మొలిచిపోయి మొత్తం గందరగోళంగా తయారైంది. ఇక్కడ ఇది బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ బిల్డింగ్ అండి. పూర్తిగా ప్రారంభం అయిందా? లేదు, ఇంకా ప్రారంభం కాలేదు. బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది అయ్యింది అంటున్నారు. మరి 2020లో రెడ్డి శాంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ ఎమ్మెల్యే ఆవిడ హయాంలో శంకుస్థాపన అయితే అయ్యింది. తర్వాత పనులు అయితే పూర్తిగా మొదలెట్టే దాఖలాలు అయితే లేవని ఇక్కడ జిల్లేడుపేట గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందాక ప్రయాణం చేద్దాం. చూడండి.